వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు మెరుగైన రహదారులే లక్ష్యం, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో రుడా నిధుల ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొవ్వూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో 23 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు. కొవ్వూరు పట్టణంలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణాల కోసం రుడా ద్వారా మొత్తం 48 లక్షల రూపాయలు మంజూరు కాగా తొలి దశలో ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పట్టణాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి కాలనీ అభివృద్ధి చెందేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు అవసరాలకు అనుగుణంగా రహదారులు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పారిశుద్ధ్య వ్యవస్థలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాబోయే పుష్కరాల నేపథ్యంలో కొవ్వూరు పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టీవీ రామారావు, సూరపనేని సూర్య భాస్కర రామ్మోహన్, భావన రత్నకుమారి, పెరుమాళ్ల ఉమామహేశ్వరరావు, చెరుకూరి సాయిరాజు, బర్ల శ్రీను, శివ, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వచ్చే ఏడాది పుష్కరాలు వస్తున్నటువంటి తరుణంలో కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి శానిటేషన్ ఏదైతే ఉందో దాన్ని పరిశుభ్రం చేసుకుని డ్రైన్స్ కానీ చెత్తపోగులకు సంబంధించినటువంటి కానీ వాటితో పాటుగా రోడ్లు పాడైపోయినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో పట్టణంలో ఉన్నటువంటి 23 వార్డుల్లో కూడా రోడ్స్, డ్రైన్స్ వీటి మీద కూడా దృష్టి పెట్టి పుష్కరాల నాటికి అంచెలంచెలుగా గ్రామంలో, రూరల్లో కానీ ఇవాళ టౌన్లో కానీ ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా వేసుకుంటూ వెళుతూ పుష్కరాలకు ఇబ్బంది లేకుండా చేసుకోవాలని చెప్పిన తలంపుతోటి వాళ్ళు మనం పనిచేస్తున్నాం. అందులో భాగంగా రుడా నుంచి 48 లక్షలు మనకి ఆల్రెడీ పట్టణానికి శాంక్షన్ అయినాయి. ఈ 48 లక్షల రూపాయలతోటి అవి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు మనం శంకుస్థాపన చేసినటువంటి రోడ్డు 23 లక్షల రూపాయలతోటి దీన్ని సీసీ రోడ్డుగా వేస్తా ఉన్నాం. మిగతా అమౌంట్ డ్రైన్స్గా పెట్టి డ్రైన్స్ కూడా పూర్తి చేయాలని చెప్పిన తలంతో వీళ్ళు పనిచేస్తూ ఉన్నాం. ముందు ప్రారంభించిన తర్వాత మళ్ళా ఏవైతే ఇంకా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా అంచెలంచెగా పుష్కరాల నాటికి పట్టణంలో ఉన్నటువంటి అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్స్ వేసుకుని దీన్ని ఒక ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దాలి. పుష్కరాల నాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకోకుండా పుష్కరాలన్నీ కూడా నాటికి విజయవంతంగా నిర్వహించాలని చెప్పిన తరంతో చేస్తాము. వీటితో పాటుగా తొందరలోనే ఇవాళ ఘాట్ల నిర్మాణం కానీ, ఎలక్ట్రికల్కి సంబంధించి కానీ ఇతర వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అంచెలంచెలుగా ప్రారంభించుకొని ముందుకు వెళతామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా పట్టణంలోని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. శానిటేషన్ విషయంలో చాలా ఘోరంగా ఇవాళ మనలంతా నిర్వహిస్తున్నాం. వాస్తవానికి డ్రైన్స్ అంటే మనం వాడుకున్నటువంటి వేస్ట్ వాటర్ మాత్రమే డ్రైన్లోకి రాదు. అటువంటిది వేస్ట్ వాటర్తో పాటు ఈరోజు మనం వాడుకున్నటువంటి వస్తువులు, పాడైపోయిన వస్తువులు, లేకపోతే ఇంట్లో మనం వాడుకున్నటువంటి అన్ని రకాల కూడా వాటర్ బాటిల్స్ కావచ్చు, కూరగాయల చెత్త కావచ్చు, వేస్ట్ మెటీరియల్స్ కావచ్చు, అవన్నీ కూడా డ్రైన్స్లో వేస్తున్న పరిస్థితి ఉంది. దాంతో డ్రైన్స్ ముందుకు సాగకుండా ఎక్కడికక్కడ ఆగిపోయి వాటర్ అంతా కూడా నిలిచిపోయి వెళ్తాకి ఇబ్బంది జరుగుతుంది. దయచేసి మనమందరం కూడా సహకరించాలి. మనమంతా కూడా సహకరించినప్పుడే దానికి మున్సిపల్ కార్మికులు, సిబ్బంది కూడా పనిచేయడానికి అనుకూలంగా ఉంటుంది. దయచేసి వాటర్ మాత్రమే డ్రైన్లో వెళ్ళేలాగా ఇటువంటి వేస్ట్ మెటీరియల్ కానీ, ఇటువంటి బాటిల్స్ కానీ ఇటువంటివి కూడా మీరు దయచేసి డ్రైన్లో వేయకోకుండా చెత్తపోగులు మీ దగ్గర పెట్టుకోండి. కార్మికులు వచ్చినప్పుడు విజిలేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చినట్లయితే కనుక వాళ్ళే స్వయంగా తీసుకెళ్తారు. ఒకవేళ ఆ టైం మీకు ఇబ్బంది ఉన్నట్లయితే కనుక మీ ఇంటి దగ్గరలో డబ్బాలు పెట్టుకున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి 4 రోడ్ల కార్లు వస్తున్నారు. డబ్బాల్లో మీరు అక్కడ వేసినట్లయితే చెత్త వారు తీసుకెళ్తారు. కాబట్టి డ్రైన్లో మాత్రం ఎటువంటి చెత్త వేయకోకుండా మీరు మన ఇంటిని ఏ విధంగా అయితే మనం శుభ్రంగా ఉంచుకుంటామో మన రోడ్డుల్ని, మన గ్రామాన్ని, అదేవిధంగా మన పట్టణాన్ని కూడా మనతో శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి దయచేసి ఆ విధంగా పట్టణ ప్రజలందరూ కూడా సహకరించి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండేటట్టుగా చేసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం ఉంటుంది. ఆ విధంగా మన చెత్త వేయడం వల్ల డ్రైన్ను పూర్తిగా కూడా పూడుకుపోవడం వల్ల దోమలు, ఏగులు ఎక్కువ వచ్చి వాటి వల్ల మనకి
ఇవాళ అనేక రోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి పట్టణవాసి ప్రజలందరూ కూడా దీంట్లో గమనించి సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.